భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి భవిష్యత్ తరాలకు ఆదర్శం స్ఫూర్తి. ఆయన ఆశయాలు కొనసాగించడమే మనమిచ్చే నిజమైన ఘనమైన నివాళి అని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్వాసు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగకర్తే కాక మంచి దార్శనికుడు, సమసమాజ స్థాపకకర్తగా నిలిచారని, ఆయన ఆశయాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి అని ఆమె అన్నారు. మనుషులందరికీ సమానత్వం, సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. చినరాముడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కుల మతాలు అనే విభేదాలు లేకుండా అందరూ ఒకతాటిపై నడవాలి అని తెలియజేశారు. భారత పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సమర్థులైన నాయకులకు ఎన్నుకునే రోజునే ప్రజాస్వామ్యానికి జీవం పోస్తుందన్నారు. సోము మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ నాయకుడు అని, ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలబెట్టాలి అని లక్ష్యంతోనే ఆయన రాజ్యాంగంలో కొన్ని అంశాలను పొందుపరచడం జరిగిందన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం రూపంలో ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచే ఉన్నారన్నారు. జిల్లా ఎస్పీడి నరసింహకిషోర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరూ పాటించి ఉన్నత స్థానంలో నిలవాలి అని అన్నారు. అదనపు ఎస్పీ మురళీకృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎంఎస్ శోభారాణి, ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు, మాలా మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్లు వేమగిరి వెంకట్రావు, మద్దామణి, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, దారా యేసరత్నం, జంగం సుబ్బారావు, అద్దాల కుమార్ బాబు, కెకే సంజీవరావు, పతివాడ రమేష్ బాబు, డాక్టర్ కె కళ్యాణ్, డాక్టర్ ఝాన్సీ, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థుల సంఘం నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పి మనందరికీ తెలుసు. మనం కేవలం ఒక రాజ్యాంగకర్తగా మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకుంటూ ఉంటాం. కానీ గొప్ప దార్శనికుడని, సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేశారని, ఏదైతే వారి ఆలోచన ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి, అందరికీ సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్నంతా కూడా రంగరించి వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడి నుంచి ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ గారి విగ్రహం, అలాగే 46వ వార్డు రామదాస్పేట దగ్గర మరొక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. ఇది అవసరం. విగ్రహాలు పెట్టేది దేనికి అంటే మన యొక్క ఆధిపత్యాన్నో లేకపోతే మన యొక్క బలాన్నో ప్రదర్శించడానికి కాదు. ఆ మహనీయుల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకి తెలియాలి. ఈ తరంలో వారికి కూడా ఎందుకు ఆయన్ని మనం కొలుస్తూ ఉన్నాం, జయంతి వర్ధంతి ఎందుకు చేసుకుంటా ఉన్నాం, ఎందుకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం, ఏంటి ఆయనకు ఉన్న విశిష్టత, ఏంటి ఆయనకు అంత ప్రాముఖ్యత అన్నది ఈ తరం వారికి కూడా తెలియాలి. సాహెబ్ అంబేద్కర్ ఆయన జాతీయ నాయకులు, అదేవిధంగా భారతదేశానికి నాయకులు ఆయన. అలానే ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని ఏదైతే ప్రపంచ దేశాలకి అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని మనం కోరుకుంటున్నాము. దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని వారు 1947లోనే వారు రాజ్యాంగాన్ని రచించారు. వారు ఏదైతే 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏమిటో ఎలాంటి కుల మత భేదం లేకుండా, ధనిక భేదం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుంటే ఏ స్థాయికి ఎదుగుతారు, ఎటువంటి రాజ్యాన్ని ఎదుగుతారు. కాబట్టి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా మంచి పండగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ఆదర్శాలు ఇచ్చారో, రాజ్యాంగాన్ని ఇచ్చారో, దాని ప్రకారం మనందరం కూడా భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా ఉండాలని, ముఖ్యంగా యువత ఆయన ఏ ఆదర్శాలను అయితే మనందరికీ తెలియజేశారో రాజ్యాంగ స్ఫూర్తిని మరింత గొప్పగా పాటించి